ఎందుకు వచ్చిరమ్మా? పనులు తీసుకొని వచ్చిరా? అవునా, తీసుకురా మరి. తీసుకున్నా, ఇక్కడే ఉంటాం. ఇక్కడేనా మీది కూడా? ఇప్పుడు ఇది ఎల్బీ నగర్ నియోజకవర్గమే కదా? ఎల్బీ నగర్. అవునా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. సుధీర్ రెడ్డి కదా. వస్తున్నామా, వచ్చిపోతాడా? ఇప్పటివరకు అయితే ఈ సర్కిల్ జోన్లోకి రాలేదా? ఎట్లుందమ్మా కాంగ్రెస్ పార్టీ? మార్పు అనుకున్నాం కదా మనందరం, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం కదా. అరే చేంజ్నెస్ చూడాలని ఇచ్చారు. కనిపిస్తుందా మరి? 100 రోజులు దాటింది కదా, ఏమన్నా మార్పు కనిపిస్తుందా? కనిపించట్లేదు, కానీ అన్ని స్కీములు అయితే పెట్టిండే, ఇంకా అవి ఎప్పుడు అమలులోకి వస్తాయో చూడాలి. అమలు చేసిండు కానీ ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చింది కదా, ఇప్పటి వరకు ఏమేమి అమలు అవుతున్నాయి? 6 గ్యారంటీలు కదా, ఏం స్కీమ్ ఇప్పుడైతే నా వరకు అయితే ఏమి రాలేదు. ఉచిత బస్సు మీకోసమే ఇచ్చింది కదా, అది స్కీమ్లో లేదు కదా. ఉంది, మహాలక్ష్మిలో అనుకుంటా, గృహలక్ష్మి మహాలక్ష్మి పథకంలో అనుకుంటా. స్కీమ్లో లేదు ఉచిత బస్సు. ఉన్నది ఉచిత బస్సు అని చెప్పిండు. సో మొట్టమొదటిగా ఉచిత బస్సు అని మహిళలకు అది మంజూరు చేసినాడు. ఇంకా ఉచిత 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది కదా వస్తుందా? వస్తుంది. ఇప్పటికి ఇక్కడ 0 అయితే రాలేదు. ఇక్కడ ఊర్లలో వచ్చింది అంటున్నారు, ఇక్కడికైతే రాలేదా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేసారు మీరు? కాంగ్రెస్కి వేసారా? ఓకేనా? ఓటేసినందుకు ఓకేరా అన్నట్టున్నదా ప్రభుత్వం? ప్రస్తుతానికైతే ఉన్నది, ఇంకా చాయిస్ ఇచ్చి చూడాలి కదా. సడన్గా మార్పు కావాలంటే రాలేదు కదా, ఇంకా చూడాలి టైం ఇచ్చి. ఇప్పుడు మరి టీఆర్ఎస్ వాళ్ళు అంటారు ప్రజలు తప్పు చేసారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసాడు అంటారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. అంతేనా? అంతే. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇంకా నెల రోజులు టైం ఉంది. ఇప్పుడు ఏ పార్టీకి అనుకుంటారమ్మా? ప్రస్తుతం అయితే ఏమనుకోలేదు, చూద్దాం అప్పటికి. ఎవరుంటే బెటర్ అనుకుంటున్నారు? మోడీ అయితే బాగానే చేశాడు ఇప్పుడు వరకు, మళ్ళీ సెంట్రల్లో బీజేపీ ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నా. చూడాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, 3ోసారి ఇస్తే కూడా ఇంకా ఏమంటారు, పేదవాళ్ళ గురించి బాగా చేస్తున్నాడు మోడీ అనేది ఒకటి ఉంది. అది ఇంకా ఎక్కువ చేస్తారేమో అని అనుకుంటున్నాను. తెలుసా ఇక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నారో మల్కాజ్గిరి నుంచి? ఇంకా తెలియదు, మల్కాజ్గిరి నుంచి తెలియదు. అంటే ఇప్పుడు పార్లమెంట్ అదే కదా, మల్కాజ్గిరి పార్లమెంట్. మల్కాజ్గిరి నుంచి 3 ఉన్నారు ఇక్కడ. ఈటల రాజేందర్ బీజేపీ నుంచి, సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. ఈ 3లో ఎవరు బెటర్ అనుకుంటారు మీరు? 3 గురించి మాకు తెలియదు. తెలియదు. కానీ బీజేపీ అన్న ఆలోచన మీలో ఉందా? ఈటల రాజేందర్ అయితే ఫస్ట్ నుంచి వింటున్నాం కాబట్టి చూడాలి. అంతేనా?